మా నందన గోల్డ్ మెడల్ గెలిచింది. మా పిల్లల స్కూల్లో ఈరోజు స్పోర్ట్స్ డే అంట. సో ఉదయాన్నే మా నందన 5 గంటలకి అలారం పెట్టి నిద్ర లేచి స్నానం చేసి రెడీ అయ్యి మమ్మల్ని నిద్ర లేపింది. స్కూల్కి తీసుకెళ్ళాలి కదా. సో వాళ్ళ డాడీతో స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్తూ వెళ్తూ తనని ఏ స్పోర్ట్స్లో సెలెక్ట్ చేశారు, తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, తర్వాత ఏమేమి ఖర్చులు ఉంటాయి అవన్నీ చెప్తుంది. చిన్నపిల్ల ఎంత క్యూట్గా చెప్తుందో. సో తనని ఎంకరేజ్ చేయాలి కదా అని చెప్పేసి మేము కూడా అయితే నంద్యాలకైతే పంపించాము గేమ్స్ ఆడడానికి. సో తర్వాత ఇంకా పాపని పంపించేసిన తర్వాత ఇంకా మేము ఇంటికి వచ్చేసి మధ్యలో కాఫీ అయితే తాగేసాము. చలి చాలా ఎక్కువ ఉంది ఆ రోజు అందులో. అయినా పాప ఎట్ట వెళ్ళిపోయిందో, అంత చలిలో ఎలా జర్నీ చేస్తుందో అని నేనైతే ఒకటే ఆలోచన. ఇంకా సాయంత్రం అయితే ఇంటికి వచ్చేసింది నందన. వస్తూ వస్తూ గోల్డ్ మెడల్ తెచ్చుకుంది. అబ్బా నాకు ఎంత హ్యాపీగా ఉందో. గోల్డ్ మెడల్ తెచ్చుకుంది కానీ ఇంకా ఇంటికి వచ్చేసరికి ఫుల్ అలసిపోయింది. పాపం అనిపించింది నాకు. ఇంకా తనని రిఫ్రెష్ చేసి ఫుడ్ పెట్టేసి ఇంకా నేనైతే నిద్ర పుచ్చేసాను. సో నాకైతే ఎంత హ్యాపీగా ఉందో గోల్డ్ మెడల్ గెలుచుకోవడము. డార్జ్ బాల్లో తనకు గోల్డ్ మెడల్ వచ్చిందంట. చాలా హ్యాపీ నేనైతే.